ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు నర్సపూర్ అసెంబ్లీ కుల్చారం మండలం యనగండ్ల గ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి కోరబోయిన అనూష శివ ప్రసాద్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ రావడం జరిగింది. వార్డు మెంబర్ అభ్యర్థులు యశబోయిన రవి, శ్రీశైలం, మహేష్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, బీజేపీ సభ్యులు సత్యనారాయణ, మన్నే సుభాష్, కోరబోయిన మల్లేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. నర్సాపూర్ అసెంబ్లీ కొల్చారం మండలం యనగండ్ల గ్రామంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క యనగండ్ల గ్రామంలో శివ బీజేపీ పార్టీ తరఫున శివగారిని బలపరచడం జరిగింది. యనగండ్ల గ్రామ ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి ఏంటిదంటే, మరి పల్లెటూళ్ళల్లో ఊళ్ళల్లో ఏ డెవలప్మెంట్ అయినా బీజేపీ పార్టీ తప్ప వేరే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది. కానీ ఎవరు కూడా గ్రామాలకు మరి డెవలప్మెంట్ కానీ సేవా కార్యక్రమాలు కానీ ఏ పార్టీ కూడా చేయలేదు. మరి బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిచినట్టయితే ఇప్పుడు గ్రామాలలో డెవలప్మెంట్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, మరి అదేవిధంగా బియ్యం, రేషన్ బియ్యం అయితేనేమి, ఉపాధి హామీ పథకం అయితేనేమి, మహిళలకు బాత్రూమ్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా గ్రామాలలో ఇచ్చింది మరి బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. మరి 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయి. మరి వాళ్ళు చేసిన అప్పులు కట్టేందుకు కూడా వీటికి వచ్చిన ఆదాయము, రాష్ట్రంతో వచ్చిన ఆదాయం సరిపోతలేదు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు తెలంగాణలో గ్రామ ప్రాంతాలన్నీ కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మరి గ్రామాలకు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నాడు. ఈరోజు పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇవ్వని పరిస్థితిలో ఇవాళ ఊళ్ళల్లో ట్రాక్టర్స్ కూడా పారిశుద్ధ కార్మికులు పనిచేయకపోవడము అనేది దీనికి నిదర్శనము. మరి ఎంపీ రఘునందన్ రావు గారు మెదక్ జిల్లాలో మరి వారి పార్లమెంటు సభ్యులు, గౌరవ పార్లమెంటు సభ్యులు అయిన నుంచి కూడా మరి డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా కూడా చేస్తున్నాడు. ఎన్నో గ్రామాలకు లైట్లు, సోలార్ లైట్లు, కరెంటు పోతే గ్రామం అంతా చీకటి అయిపోతున్నది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు సరిగా ఉండలేదని చెప్పి చాలా గ్రామాలకు సోలార్ లైట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు కానీ, మరి సెంట్రల్ ఫండ్స్ ఏమున్నా కానీ మరి ఎంపీ రఘునందన్ రావు గారు చొరవ తీసుకొని మరి గ్రామాలకు ఇవ్వడం జరుగుతున్నది. గ్రామాలలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కానీ ఎంపీ రఘునందన్ రావు గారికి ఒక ఫోన్ కొట్టే స్పందించి మరి పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీసా, ఎవరి పరిధిలో ఏమున్నది, సమస్య ఏముందని చెప్పి ఎంబడే సమస్యల పైన స్పందిస్తూ మరి తెలంగాణ నర్సాపూర్ అసెంబ్లీలో ప్రజా సమస్యల పైన పెద్ద ఎత్తున మరి ఎంపీ రఘునందన్ రావు గారు పోరాటం చేసి మరి డెవలప్మెంట్ కోసం కానీ, మరి నర్సాపూర్ అసెంబ్లీ మరి అభివృద్ధిలో మరి భాగస్వామ్యులైన రఘునందన్ రావు గారికి ఈ యొక్క యనగండ్ల గ్రామం నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క యనగండ్ల గ్రామ ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటిదనంటే, మా బీజేపీ బలపరిచిన అభ్యర్థిని మీరు సర్పంచ్గా ఎన్నుకున్నట్టయితే రాబోయే కాలంలో మరి యనగండ్ల గ్రామం యొక్క రూపురేఖలు మార్చి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.